తెలంగాణకు సంబంధించిన హైడ్రా, ఈ హైడ్రా అనే దాని విషయంలో హైకోర్టు నిన్న చాలా కీలకమైన కామెంట్స్ పాస్ చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్లను బేస్ చేసుకొని కోర్టు ధిక్కరణ కింద రంగనాథ్ ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో ఆ రంగనాథ్ని వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించి వేరే ఆఫీసర్ని నియమించండి అంటూ చాలా ఘాటైన కామెంట్స్ చేసింది హైకోర్టు. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీసర్లను వ్యవస్థలు నిర్ణయిస్తాయా, ఆఫీసర్లను ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన అవసరం లేదా అనేది ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు కోర్టు ధిక్కరణ అనేది అతను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కోర్టు ఈ రకమైన ఆర్డర్స్ ఎందుకు ఇచ్చింది? ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి ఆ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారా? ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందా అసలు? లేక అందరూ చెప్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని చాలా పట్టుదలగా తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రంగనాథ్ని మార్చే ప్రసక్తి లేదు, హైడ్రా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అనేది రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారనేది ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటితో పాటు అసలు హైడ్రా వల్ల మంచి జరుగుతోందా, చెడు జరుగుతోందా, రాష్ట్రానికి లాభం జరుగుతోందా, నష్టం జరుగుతోందా, హైడ్రా మీద కేసులు ఇస్తున్న వీళ్ళెవరు, ఈ మాఫియా ఎక్కడిది, కబ్జా మాఫియా ఎక్కడిది, రంగనాథ్ని ఇంతగా టార్గెట్ చేసిన కబ్జా మాఫియా, ఆయన పైన కేసులు వేసిన వాళ్ళందరూ కబ్జా కోరులే అంటున్నారు. కబ్జా మాఫియా వైపు నుంచే దాదాపు 92 కేసులు పడ్డాయంటున్నారు. అంటే ఇంతగా రంగనాథ్ని మార్చేస్తే వాళ్ళ పని సులువవుతుంది అనుకుంటున్నారా? కోర్టు ఈ విషయంలో కేసును చూస్తుంది తప్ప ఎవరేశారని చూడదు కదా. సో అందువల్ల దీని వెనుక పెద్ద కబ్జా మాఫియా, పొలిటికల్ కబ్జా మాఫియా వీళ్ళందరూ ఉన్నారనేది ప్రభుత్వం యొక్క అనుమానం. ఈ విషయంలో సీఎం రేవంత్ చాలా పట్టుదలగా ఉన్నారని చెప్తున్నారు.